గన్నూరు టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటరమణతో పాటు అతనికి సహకరించిన రెడ్డప్పరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏఫైగా ఉన్న ప్రధాన ముద్దాయి రెడ్డప్పరెడ్డి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది. సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి. ఈ క్రమంలో గత నెల రెండు వైపులా కేసులు కట్టడం జరిగింది. కేసు విచారణలో ఉన్నాయి. జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం, పూర్వాపరాలు పరిశీలించకపోవడం, ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికి మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి 15వ తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి అది విఫలమవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది. హత్యకు గురైన రామకృష్ణ టీడీపీలో యాక్టివ్గా ఉండడం వల్లే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంబరాలు చేసుకున్నారు రామకృష్ణ. ఆ సమయంలో రామకృష్ణ కుటుంబంపై బైక్తో ఢీకొట్టాడు నిందితుడు వెంకటరమణ. ఫిబ్రవరి 10న రామకృష్ణతో వెంకటరమణ మరోసారి గొడవకు దిగి దాడి చేశాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయితే కేసును నిర్లక్ష్యం చేయడంతో సిఐ శ్రీనివాసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 15న మరోసారి రామకృష్ణపై వెంకటరమణ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.